Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, gold, silver and diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। పాత్రికేయ మిత్రులకు నమస్కారం। ప్రధానంగా నిన్న హరీష్ రావు గారు పత్రికాముఖంగా మాట్లాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి రిజైన్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు। నిజంగానే వాళ్ళకి సిగ్గు శరం లజ్జ ఉంటే, ఓ రాజకీయ పార్టీ నాయకులుంటే, రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నమ్మితే వాళ్ళు అసలు రాజకీయ జీవితంలోనే ముగించుకుని ముందు ఇంటికి వెళ్ళిపోవాలి। కేవలం తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్తో రాజకీయాలకు వచ్చిన మీరు, మీకు మీ పార్టీకి ఓ సిద్ధాంతం ఆశయం లేదు, కేవలం అధికారమే దాహంగా పనిచేస్తున్న పార్టీగా మీరు ముఖ్యమంత్రి గారిని రిజైన్ చేశారు తప్ప లేదు। ఎమ్మెల్సీ ఎలక్షన్ రిఫరెండం అని ఎవరు చెప్పలేదు। ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ సంబంధించిన ఎలక్షన్, అది యావత్ ప్రజానికి సంబంధించిన ఎలక్షన్ కాదు అది। దాన్ని విడగొట్టుకొని మీరు పోటీ చేయకుండా, భయపడి, క్యాండిడేట్ పెట్టకుండా బీజేపీతో కొమ్ముక్కై డబ్బుల సంచులు టీఆర్ఎస్ నాయకులకు పంచి ఈరోజు ఆ ఎలక్షన్ను వ్యాపారంగా మార్చి బీజేపీలు గెలిస్తే నీవా చెప్పేది మాకు రిజైన్ చేయమని చెప్పి। అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆశయంతో, ఈ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయాలు పూర్తి చేసిన తరుణంలో దాన్ని భరించలేక ఈరోజు మాట్లాడుతూ మాట తప్ప వేరే కావు। హరీష్ రావు, నీకు యాద ఉండాలి, గతంలో 10 ఏళ్ళు పాలిస్తే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, చేసిన పనులేంది? మీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తి కూని చేసి ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చి తెలంగాణ ఆశయాలను, సిద్ధాంతం పక్కన పెట్టి ఈ ఆకాంక్షతో, ప్రజల ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని పక్కన పెట్టి దీన్ని ఒక రాజకీయాన్ని వ్యాపార వ్యవస్థగా మార్చి ఆ పార్టీని, ఈ పార్టీని ఇది లేకుండా చేసిన కార్యక్రమం మీరు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గురించి మిత్రమా, మీ ద్వారా తెలియజేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు పుట్టిన పార్టీ కాదు। మాకు ఎన్నికల ఒక అంశం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల్లో ఎన్నికల ఒక అంశం మాత్రమే। ప్రజలకు ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, అధికారంకి వస్తాం, తనకి ఇష్టం లేకపోతే అధికారం రాం మేము, దాన్ని గట్టిగా నమ్మే వాళ్ళం మేము। మీరు కేవలం అధికారం కొరకే, అధికారం వస్తే లెక్క, రాకపోతే లెక్క। మీరు గతంలో ఒకసారి చూసుకుంటే భారతదేశ చరిత్రలో 1954 నుంచి ఎన్నికలు మొదలైన తర్వాత ఇంతవరకు రాజకీయ నాయకులు అవినీతి గురించి మాట్లాడితే మొత్తం భారతదేశం జరిగిన అవినీతి ఒకటి, కేవలం 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఒకటి అని చెప్పక తప్పదు। మీరు ఆ మాయలో ఉండి, ఆ వ్యాపారం చేసి ఈరోజు మాట్లాడేది మీకు అర్థం ఎక్కడిది? దానికి ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఈరోజు భట్టి గారు నిన్న ప్రకటించిన ప్రధానంగా 11,000 రూపాయలు, 11,000 కోట్ల రూపాయలు కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కొరకు ఇప్పించడం, ఇది ఒక చారిత్రక నిర్ణయం। ఇది భారతదేశంలో విద్యా కొరకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు చేసి 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు దాంట్లో పేద బలహీన వర్గాలు చదివించే కార్యక్రమం అనేది ఇది ఒక బృహత్తర కార్యక్రమం, ఇది ఒక అభ్యుదయ కార్యక్రమం, 1-2 కాదు। తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా రైతాంగ పోరాట స్ఫూర్తితో ఆ రోజు భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు
నిదానంతో ఈ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్ర ఆకాంక్షను పూర్తి చేసే కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ప్రధానంగా విప్లవకారుడు గద్దర్ గారిని ఈరోజు వాళ్ళ కమిటీ వేసి అవార్డు ప్రకటించడం మనకు చారిత్రాత్మకం. 1-2 కాదు, ఈరోజు హౌసింగ్ వచ్చేసి పెద్ద ఎత్తున హౌసింగ్, ఫ్రీ బస్సులు, మహిళా శక్తి. ఈరోజు అసలు ప్రజల ఆకాంక్ష ఏముందో పేదరిక నిర్మూలనే ప్రధానంగా తీసుకుని ఈరోజు పనిచేస్తుంది ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు భరించలేక ఓర్వలేక ప్రజల ఆదరణ చూసి ఈరోజు చావాచక మాట్లాడుతున్న హరీష్ రావు గారు నోరు అదుపులో పెట్టుకోండి. ఈరోజు ప్రజలు క్షమించరు. ఈరోజు మీరు మీ బామార్ది బయటకు వచ్చి అవి మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే కష్టమని చెప్పి తెలుసుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం ఈ 3 లక్ష్యం ఈ ప్రభుత్వానికి. ఆ తోల పనిచేస్తుంది. దాన్ని భరించలేక పక్కదారి పెట్టడానికి పనిచేస్తున్న హరీష్ రావు గారికి బుద్ధి చెప్పే అవసరం తెలుసుకుంటూ వారు ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలుసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు సీనియర్ నాయకులు పీసీసీ ఉపాధ్యక్షుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ ताहिर अब्दुल गार बात करो। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।